హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైసీ పన్నీర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, అందులో 2 మీడియం సైజు, 1 చిన్న సైజు, 6 నుంచి 7 మీడియం సైజ్ టమాటాలు, పెద్ద టమాటాలు అయితే 5 సరిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు, ఉల్లిపాయల నుంచి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక చిన్న సైజ్ టమాటాను తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఏంటిది స్వీట్ అనుకుంటున్నారా? ఇది స్వీట్ కాదండి. మనకు మిగిలిన టమాటోల్లో కొలత చొప్పున ఒక్కొక్క టమాటోకి 2 కాజు, 1 బాదంని తీసి పెట్టుకున్నాను. 1 ఇంచు అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పన్నీర్, 4 ఇలాచీలు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోండి. ఇది మరిగేలోపు పక్కన స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి అయితే బెటర్. కడాయి కాస్త వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా బటర్ వేసుకోండి. నెయ్యి కాస్త వేడయ్యాక అందులో మిరియాలు, ఇలాచీలు వేసుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీన్ని కట్టేసి దీంట్లో నుంచి కొన్ని నీళ్లు ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో బాదంని నానబెడుతున్నాను. ఎప్పుడైనా బాదంని ఇన్స్టెంట్గా పొట్టు తీయాలి అనుకోండి, ఇలా వేడి నీళ్ళల్లో నానబెడితే ఒక 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని 2 నిమిషాల తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో పక్కన బాండీలో ఇలాచీలు, లవంగాలు వేగాక అందులో ఎండుమిర్చీలను వేసుకోండి. ఇవి మరి అంతగా వేగనవసరం లేదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగో చూడండి, బాదం చూపిస్తున్నాను కదా, కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇంకొక 5 నిమిషాల్లో ఇంకా సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఇవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మనం అంతవరకు మసాలాని ప్రిపేర్ చేద్దాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, ధనియాల పొడి, కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ చక్కగా ఎంత వీలైతే అంత పెరుగులో మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఇలా పేస్ట్లా అవుతుంది. మసాలా ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయల సంగతి చూద్దాం.
ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో కాజులను వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలాను వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలో మనం పెరుగు యూస్ చేసాం కాబట్టి సహజంగానే వేగేటప్పుడు నీళ్లు ఊరుతాయి. ఇది వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం అంతవరకు పన్నీర్ ముక్కల్ని వేడి నీళ్ళలో నానబెట్టి అలాగే టమాటాలను కట్ చేసి పెట్టుకుందాం. ఈ వేడి నీళ్ళలో ఉప్పు కరిగిపోయిందండి. ఇప్పుడు మనం పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి పెట్టుకుందాం. బయట నుంచి తెచ్చిన పన్నీరు ఫ్రెష్గా అండ్ సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టడం వల్ల అది మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా అండ్ సాఫ్ట్గా అవుతుంది. అలాగే నీళ్ళలో కాస్త ఉప్పు వేయటం వల్ల పన్నీర్ ఆ నీటిని అబ్జర్బ్ చేసుకొని సాల్టీగా అవుతుంది. సో దట్ మనం గ్రేవీలో ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా అంతా పట్టుకొని పన్నీర్ ఇంకా టేస్టీగా మారుతుంది. మసాలా దగ్గర అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం టమాటాలని కట్ చేసి పెట్టుకుందాం. మసాలా వేగిపోయింది కదండి, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటోలు చాలా తొందరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనించాలి. మధ్య మధ్యలో కాస్త మూత తీసి స్పూన్తోని స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల టమాటా ఇంకా తొందరగా వేగిపోతుంది. ఇది మగ్గేలోపు మనం బాదంని పొట్టు తీసి పెట్టుకుందాం. ఇది కాస్త మగ్గిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న బాదం ముక్కల్ని కూడా వేసి కొంచెం దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మసాలా వేయించడానికి ఉపయోగించిన అదే బాండిని నీళ్ళతో శుభ్రం చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా బటర్ని వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులో వేయించాలి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. ఇలా గ్రేవీని వేయించుకునే ముందు ఉల్లిపాయలు మరియు టమాటాతోని తాలింపు వేసుకోవటం వల్ల కర్రీ తినేటప్పుడు మనకు ఈ వేగిన ఉల్లిపాయలు టమాటా పంటి కింద తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది. వెల్లుల్లి వేగాక మనం పక్కకు తీసి పెట్టుకున్న టమాటోను చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులో మనం వడకట్టిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. మరొక్కసారి మసాలా మొత్తం పన్నీర్కి పట్టేలా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న గ్రేవీని ఇందులో వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో కాస్త నీళ్లు పోసాక బయటికి చిల్లుతూ ఉంటుందండి. సో జాగ్రత్తగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. గ్రేవీ 4 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ చక్కెర వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర, స్మాష్ చేసిన మిగడను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పైసీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇది వెజిటబుల్ బిర్యానీ, పూరి, చపాతీ, రైస్కి సైడ్ డిష్గా తీసుకోవచ్చు.